హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ టాప్ 10 మూవీస్ ఆఫ్ 2025. వీడియోలోకి వెళ్లే ముందే చెప్తున్నాను, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సో దట్ ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. 2025లో వచ్చిన బెస్ట్ 10 మూవీస్ గురించి మాట్లాడుకునే ముందు ఒక నిజమైతే మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే లాస్ట్ ఇయర్ తెలుగులో అయితే సరైన సినిమాలు రాలేదు. సినిమాలు హిట్ అయ్యాయి, కలెక్షన్లు వచ్చాయి, కానీ మంచి సినిమాలు, రిపీట్ వాల్యూ ఉండే సినిమాలు అయితే రాలేదు. సో ఈ టాప్ 10 లిస్ట్లో అన్ని లాంగ్వేజ్ మూవీస్ ఉంటాయి. అయితే మన లిస్ట్లో 10th మూవీ ఏంటంటే డాకు మహారాజ్. ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడు బాలయ్యబాబు సినిమాలు ఇగ్నోర్ చేస్తుంటారో వాళ్ళకు కూడా నచ్చే సినిమా డాకు మహారాజ్. గట్టిగా మాట్లాడుకోవాలి అంటే 2025లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ డాకు మహారాజ్. నరసింహనాయుడు తర్వాత ఆ రేంజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ నేను ఒక బాలయ్య సినిమాలో చూశానంటే అది డాకు మహారాజ్లోనే. కాకపోతే క్రెడిట్ ఇవ్వాల్సింది బాలయ్య బాబుకి కాదు. ఆ ఫైట్లో సినిమాటోగ్రఫీ, ఫైట్ కంపోజిషన్, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ 3 ఎలిమెంట్స్ కరెక్ట్గా వర్కౌట్ అయితే బాలయ్య బాబు లాంటి మాస్ హీరోని ఏ రేంజ్లో ఎలివేట్ చేయొచ్చని ప్రూవ్ చేసింది డాకు మహారాజ్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఈ డాకు మహారాజ్ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడకపోతే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అండ్ టాప్ 9th మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి అంటే క్రింజ్ మూవీస్ తీస్తారు అని మాట్లాడుతుంటారు కదా, ఆ క్రింజ్ మూవీస్ తీస్తారు అనే మచ్చని ఒక్క బ్లాక్ బాస్టర్తో చెరిపేశారు అనిల్ రావిపూడి. ఎస్పెషల్లీ సంక్రాంతికి వస్తున్న మూవీలో ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ మూవీ G5లో ఉంది, చూడకపోతే వెళ్ళి చూసేయండి. మన లిస్ట్లో 8th మూవీ కిష్కింధపురి. టాప్ 10 లిస్ట్లో కిష్కింధపురిని యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియాలో వచ్చే హర్రర్ మూవీస్లో ఆ సినిమాలో దెయ్యం ఏదైతే ఉంటుందో మాక్సిమం ఆ దెయ్యం అనేది ఒక విక్టిమే అయి ఉంటుంది. కిష్కింధపురి అనే సినిమా ఆ పాత్ని బ్రేక్ చేసింది. మన తెలుగులో వచ్చిన హర్రర్ మూవీస్ అని కామెడీ బేస్ మీద వర్కౌట్ అయినవే తప్ప ప్రాపర్ హర్రర్ జానర్ మూవీస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. మన తెలుగులో హర్రర్ జానర్ని చాలా తక్కువగా ఆదరిస్తారు. అలాంటిది తెలుగులో హర్రర్ జానర్లో సినిమా తీసి యావరేజ్ అనిపించుకున్నా కూడా హిట్తో సమానమే. ఈ సినిమా G5లో ఉంది, చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. టాప్ 7th మూవీ ఆఫ్ 2025 సూ ఫ్రమ్ సో. ఇదొక కన్నడ సినిమా, కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. కాకపోతే ఈ సినిమా OTTలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఈ సినిమా తెలుగు వర్షన్ ని OTTలో చూసి ఈ సినిమా ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది అని క్వశ్చన్ చేశారు. బట్ ఒకటైతే క్లియర్ గా చెప్పగలను, స్పెసిఫిక్ గా ఈ సినిమా OTT ఎక్స్పీరియన్స్ కి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ మూవీ అయితే జియో హాట్స్టార్ లో ఉంది, చూడకపోతే చూడండి. టాప్ 6th మూవీ ఆఫ్ 2025 లిటిల్ హార్ట్స్. 2025లో తెలుగులో వచ్చిన బెస్ట్ యూత్ ఎంటర్టైనర్ లిటిల్ హార్ట్స్. పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఒక మూవీ జనాల్లోకి ఎంతగా వెళ్తుంది అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఒక స్టార్ హీరో లేని సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ వేయడం ఎంత గొప్ప, ఆ పెయిడ్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం కూడా అంతే గొప్ప. ఈ విషయంలో అయితే లిటిల్ హార్ట్స్ కంప్లీట్ గా సక్సెస్ అయింది. లిటిల్ హార్ట్స్ సినిమా ఈటీవీ విల్లో ఉంది, ఇప్పటికీ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. టాప్ 10 లిస్ట్లో 5th మూవీ కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1. మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ సినిమాలో మాక్సిమం సీక్వెల్స్ వర్కౌట్ అయ్యాయి, కానీ ఈ కాంతారా చాప్టర్ 1 అనేది ఒక ప్రీక్వెల్. సో జనాలకి ఇది ఒక ప్రీక్వెల్ అని అర్థమయ్యేలా చెప్పడమే చాలా పెద్ద ఛాలెంజ్. ఆ పాయింట్ దగ్గర రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారు. అండ్ కాంతారా పార్ట్ 1 నుంచి డీవియేట్ అయ్యి కంప్లీట్ గా ఇందులో ఒక కొత్త స్టోరీ చెప్పడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఒకవేళ మీరు ఎప్పటికీ చూడకపోతే వెళ్ళి చూడండి. టాప్ 10 లిస్ట్లో 4th మూవీ దురంధర్. దురంధర్ సినిమా నుంచి మనం ఒక పెద్ద లెసన్ అయితే నేర్చుకోవచ్చు. అదేంటంటే ఒక సినిమా హీరో మీద ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కంటెంట్ బాగుంటే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దురంధర్ రిలీజ్ ముందు కాంతారా కాంట్రవర్సీ అయింది. ఆ కాంతారా కాంట్రవర్సీ వల్ల దురంధర్ ఫ్లాప్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. ఎనీహౌ కంటెంట్ ఈజ్ ద కింగ్ కదా. సో కంటెంట్ బాగుండడం వల్ల జనాల కాంట్రవర్సీని మర్చిపోయి సినిమాని హిట్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో ఆడుతుంది, చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. టాప్ 10 లిస్ట్లో 3rd మూవీ కుబేరా. లవ్ స్టోరీలు తీసే శేఖర్ కమ్ముల లాంటి ఒక సెన్సిటివ్ డైరెక్టర్ ఒక సోషల్ మెసేజ్ ఉండే సినిమా తీస్తే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో కుబేరా ప్రూవ్ చేసింది. మనందరం నమ్ముతాం కదా మనీ ఈజ్ ఆల్వేజ్ అల్టిమేట్ అని, ఆ పర్సెప్షన్ ని రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది ఈ సినిమా. ఈ మూవీ ప్రైమ్ లో ఉంది, చూడకపోతే వెళ్ళి చూడండి. టాప్ 10 మూవీస్ ఆఫ్ 2025 లిస్ట్లో 2nd మూవీ లోకా. ఈ లోకా అనేది ఒక మలయాళం మూవీ. తెలుగులో దాన్ని కొత్త లోకా అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. సర్ప్రైజింగ్లీ తెలుగులో అయితే ఈ సినిమాకి ప్రాపర్ గా పబ్లిసిటీ చేయలేదు, అండ్ షోస్ కూడా ఫస్ట్ డే ఈవినింగ్ నుంచి పడ్డాయి. స్టిల్ ఈ మూవీకి హైదరాబాద్ అవుట్స్కట్స్ లో రెప్యుటేషన్ లేని ఒక మల్టీప్లెక్స్ లో 90% ఆక్యుపెన్సీ ఉంది. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ మూవీ ప్రూవ్ చేసింది. టాప్ 10 మూవీస్ ఆఫ్ 2025 లిస్ట్లో 1st మూవీ F1. ఇది ఒక ఇంగ్లీష్ సినిమా. ఈ సినిమాని మించిన సినిమా అయితే 2025లోనే కాదు 2024లో కూడా రాలేదు. ఒక మనిషి తనకి నచ్చినట్టు తాను బ్రతుకుతూ తనకు నచ్చిన పని చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాడు అనేది ఈ సినిమా చూపించింది. ఇంత మంచి సినిమాని నేను 2026లో కూడా చూస్తానో లేదో నాకు డౌటే. అన్ఫార్చునేట్లీ ఈ సినిమా రెగ్యులర్ OTT ప్లాట్ఫామ్స్లో లేదు. యాపిల్ మూవీస్లో ఉంది అండ్ అమెజాన్ ప్రైమ్లో రెంట్కు ఉంది.
ఒక మంచి సినిమా కోసం మేము డబ్బులు పెట్టైనా సరే ఓటీటీలో మూవీని చూస్తాము అనుకుంటే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఇవ్వండి 2025లో మా టాప్ 10 మూవీస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.